ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆశయాలను కొనసాగించాలనే సంకల్పం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. గద్దర్ కుమార్తె వెన్నెలకు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ పదవి ఇచ్చి గౌరవం కల్పించారని కొనియాడారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు గద్దర్ విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, గద్దర్ కుమార్తె వెన్నెల కలిసి భూమి పూజ చేశారు. గద్దర్ విగ్రహ కమిటీ నిర్వహించిన సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు గద్దర్ తన మాట పాట ద్వారా ప్రజలకు చైతన్యపరిచారన్నారు. అసమానతలు తొలగి ప్రజలంతా సమానత్వంతో ఉండాలనేది గద్దర్ ఆశయమని వెన్నెల గద్దర్ చెప్పారు. తన తుది శ్వాస వరకు అట్టడుగు వర్గాల ప్రజల గొంతుకై గద్దర్ పనిచేశారని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి తెలంగాణలో వారి సహకారం చాలా ఉంది. దానికి గుర్తింపుగా వెన్నెల గారికి, వారి గద్దర్ గారి కూతురైనటువంటి వెన్నెల గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సాంస్కృతిక సారథిగా నియమించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి విగ్రహాలు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే చెడు చేసే వాళ్ళకు వారి పాటల ద్వారా, ఎందుకంటే ఈ రోజు మరి ఏ యూట్యూబ్ లో కానీ ఎక్కడ కానీ గద్దరాన్ని కొట్టినట్లు అయితే సింపుల్ గా అన్ని పాటలన్నీ వస్తాయి. వారు ఏ విధంగా ఉత్తేజపరుస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళినారు, ఏ విధంగా స్ఫూర్తిగా పేద కుటుంబాల కోసానికి, పీడిత ప్రజల కోసానికి వారు నిలబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి తెలంగాణలో వారి సహకారం చాలా ఉంది. దానికి గుర్తింపుగా వెన్నెల గారికి, వారి